మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఈ రోజు చూసుకున్నట్లయితే తంబాలపల్లి టీడీపీ కార్యకర్తలపైన దాడి చేయడం జరిగింది. ఈ విషయం స్పందించడానికి మనతో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ కార్యకర్తలపైన వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ విషయమై మనం బాధితుల దగ్గరికి వచ్చాము. బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఏ ఊరు అన్న మీది? గురకాలకోట. ఏం జరిగింది అసలు మీకు? మాకు రోడ్లో వినా సార్ నేను రోడ్లో వాళ్ళకు నేను తిడతా ఉండే. ఏం తిడతా అంటే? తిడతా ఉండే మనిషి అని టీడీపీ వాళ్ళు మాకు ఎదురే లేదు మేము అని వాడు తిడతా ఉండే. ఎవరు తిట్టారు మిమ్మల్ని? వైసీపీ ఏదో తిడతా అని లేని గుమ్మనీకి మళ్ళా కొంచెంసేపటికి కట్లు గిట్టు ఎత్తుకొని పోతారు. ఏమిటికి నీకు అవన్నీ అవసరమా? ఏమిటికి ఇద్దాలు ఏమిటికి కొట్లాడే ఏమిటికి అంటే లేదు అన్న వెళ్ళిపోతాను. మళ్ళా కొంచెంసేపటికంతా కట్లు ఎత్తుకొని వచ్చేసిందను లారీలు బస్సులన్నీ కొడతాడు. సరేలేని మళ్ళీ నేను గుమ్మని వెళ్ళిపోతాను. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా వాడిని ఇంకో పిల్లోడిని 10 మంది మళ్ళీ కొడతాను. మళ్ళీ నేను పోయిందనో ఏమి ఉంటా పోతాను. ఇంకా బుద్ధి ఉంది నీకు అన్నీ ఆ వేళకు ఒకటే ఒకటే మళ్ళీ వెనుకోమని కొట్టేసి. అంటే ఇంతకు ముందు ఏమన్నా పాత కక్షలు అవన్నీ ముందు ఏమో ఉన్నే ఎట్లా తెలియదు మనము. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళమని వాళ్ళకు ఉండొచ్చు కొట్టేమో అది పెట్టుకునే వాళ్ళు ఆ పని చేయండి. ఇది సంఘటన ఎప్పుడు జరిగింది? శనివారం 8:30 మధ్య. అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు దాడి చేశారా లేకపోతే బయట ఉన్నప్పుడు దాడి చేశారా? రోడ్లోనే. అంటే మీరేమన్నా వాళ్ళ పైన రెచ్చగొట్టే ప్రయత్నం మనం అట్లా పనే చేసిండు. రెచ్చగొట్టేది కానీ నేనే ఇంకా సమాధానం చెప్పి పంపించింది. వద్దు పాటలాడవన్నీ అవసరం లేదు. వద్దు మనం మగాలు చూసుకునే వాళ్ళము. రేపు పొద్దున్నే బాగుండదు ఓపాన్ని సరేలే వెళ్ళిపోతాను అన్నాడు. మళ్ళీ కట్టి ఎత్తుకుని వచ్చాడు. అసలు ముఖ్యంగా దాడి జరగడానికి కారణం ఏంటి? కారణం అంటే రేపు ఇది ఎమ్మెల్యే ఎదుగురా దాని మళ్ళీ ముందే చేసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం 12వ తారీఖు. దాని గురించి వాళ్ళు ఇప్పుడు మేమేందో మాట్లాడుకుంటున్నాము అని అది వాళ్ళ ముందే కెచ్చేసి రంపు బీకినారు. ఈ దాడి జరిగిన వెంటనే మీరు కేసు పెట్టడానికి ప్రయత్నించారా? మేము రక్తం అంతా కారిపోతాయంటే ఎలవాళ్ళు వచ్చేసి హాస్పిటల్ వచ్చేసింది. మళ్ళీ పోలీసు వాళ్ళని ఆశ్రయించారా? వాళ్ళు ముందే పోయినారు. మన వాళ్ళు పోయి కేసు పెట్టొచ్చినాము అన్నారు. మీరు ఒక్కరేనా ఇంకెవరైనా గాయపడినారా మీతో పాటు? ఇంకో పిల్లవాడికి ఏమి మామూలు గాయాలేం లేదు. నాకు వేటితో దాడి చేశారు? కట్లతో. ఎలాంటి కట్లు? వెదురు కట్లు? పెద్ద కట్లు. చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ గాయమైంది, ఇంకెక్కడ గాయమైంది? నడుముకాడ కొంచెం నొప్పి. మీ అడ్డా కాదు, మీ తాతల జాగీరు కాదు, మీ శాశ్వతం కాదు. ఎంతోమంది పొంగనూరులో గెలిచిన వాళ్ళు ఉన్నారు, తమ్మలపల్లిలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. మాదే ప్రపంచము, మాదే సామ్రాజ్యం అంటే ఎన్నో రాజ్యాలు కూడా కోల్పోయినాయి. నిన్న మొన్న చూస్తే గురకాయలకోటలో మా వెంకటేష్ రాజును కొట్టడం జరిగింది. వైసీపీ సాక్షి విలేకరి కాజావల్లి అతని బృందం. మేము అనుకుంటే 5 నిమిషాల్లో తంబాలపల్లిలో ఉన్నటువంటి వైసీపీ ఎవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో అందరు నేరు పారేస్తాం. ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుని దగ్గర ఉన్నాము కాబట్టి మౌనంగా ఉన్నాం. ఇంకైనా తంబాలపల్లి కానీ, ఈ పార్లమెంట్లో కానీ, పుంగనూరులో కానీ ఎవడైనా కానీ ఈసారి తెలుగుదేశం కార్యకర్త మీద చేయేస్తే ఎవడిని కూడా, వాడు ఎంత టోడైనా కావచ్చు, ఎవడిని వదిలిపెట్టాం. ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాళ్ళేసి అక్రమ కేసులు పెట్టేటువంటి డిఎస్పీ కావచ్చు, సిఐలు కావచ్చు, ఎవరిని కూడా ఎవరెవరైతే ఆ రోజు ఇబ్బంది పెట్టారో ఎస్ఐలో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ రోజు ఎవరెవరైతే రాళ్ల దాడి చేశారో వాళ్ళని కూడా ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరిని ఏ ఒక్క నా కొడుకుని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ ఇంకా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం. తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తున్న, ఎక్కడ మనోవేదన పొందొద్దండి. మాకు మా నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు. మనందరికీ ఏది అవసరం వచ్చినా కూడా లోకేష్ గారు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం కాలర్ ఎగరేసుకొని ధైర్యంగా తిరగండి. ఇంకా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అధికారంలో. ఎవరిని కూడా ఎవరైతే బెదిరించినారో, ఎవడైతే కేసులు కట్టినాడో, ఎవడైతే ఇప్పటికి ఇబ్బంది పెడుతున్నాడో ఎవరిని కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇట్లా
ఇబ్బంది అయిందని అంటే భరోసా ఇచ్చాం. ఎందుకంటే అన్న సుధా అన్న కావచ్చు, దొర అన్న కావచ్చు, బయట ప్రైవేట్ హాస్పిటల్లో చేరుస్తామంటే వద్దున ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది అని చెప్తే కూడా మేము చెప్పాం కార్యకర్తలను కాపాడుకుంటాం, తెలుగుదేశాన్ని మేము ఈ ప్రాంతంలో, ఈ పడమటి ప్రాంతాల్లో కాపాడుకుంటాం, ముందు మాదిరిగా అధైర్యపడొద్దండి. 24 గంటలు ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఫోన్ ఎత్తుతాం, స్పందిస్తాం. ఇంకెవరినైనా ఇంకా మాత్రం దయ ఉంచి మనం హాస్పిటల్లో పనుకునేది వద్దు, ఇంకా వాళ్ళని హాస్పిటల్లో పండబెట్టే విధంగా తయారు కండి అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ తంబాలపల్లిది, పొంగునూరు చూస్తున్నాం. ఇంకా ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇప్పటికైనా మీరు మూసుకొని తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకోకుంటే మంచిది, లేదంటే గీరించుకొని మా దగ్గర తన్నులు తినొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎటువంటి దాడులు జరిగినా, ఏం జరిగినా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టమని తెలియజేస్తున్నాం. ఈ దాడులు పూర్తిగా ఖండిస్తాను. ఈ దాడులు ఇంకొకసారి జరగకూడదని, పునరావృతం కాకూడదని తీవ్రంగా హెచ్చరిస్తాను. తంబలపల్లిలో ఏది జరిగినా తెలుగుదేశం వాళ్ళకి అండగా ఉంటామని తెలుగుదేశం తరఫున హామీస్తాను. వెంకటేష్ రాజు అని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, సాక్షి విలేకరు కాజావల్లి అందరూ కలిపి మా తెలుగుదేశం కార్యకర్తను కొట్టడం జరిగింది. తంబలపల్లిలో ఒక్కనొక్కనికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఎవడైనా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద తంబలపల్లిలో ఏటు పడితే ఎవరిని కూడా వాడు ఎంత తోడన్నా గాని వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాం, ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు అధికారం వస్తుంది, ఆ రోజు చూద్దాం. ఎందుకంటే తంబలపల్లి అంటేనే ఇంతకు ముందు గత 3 సంవత్సరాల ముందు మా కార్లన్నీ పగలగొట్టినారు. తర్వాత మా దేవుళ్ళు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేశారు. ఆ రోజున ఎవడైతే రాళ్ళేసినాడో కేసులు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు కట్టినారు. ఎవరిని కూడా వదలం. ఆ రోజుకి సంబంధిత అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులు చాలా చేష్టలు చేసినారు. మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ రోజు ఎవరెవడైతే తప్పుడు కేసులు కట్టినాడో, ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో, తంబలపల్లి మీ అడ్డా కాదు ద్వారకనాథ్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను టచ్ చేయాలంటే ఎవడు అబ్బ సొమ్ము కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మా వెంకటేష్ రాజును కొట్టేటువంటి వాళ్ళ బృందం అందరినీ అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్ కు తీసుకోవాలా. లేని పక్షంలో మా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, మా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి ఎవడెవడైతే కొట్టినారో వాడిని ఎవడిని వదలం. ఇంకా రాబో రోజుల్లో ఎక్కడైనా కావచ్చు ఈ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం కార్యకర్తని ఎవడైనా కూడా మాట్లాడితే ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇంకా రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా మీరు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాను.